ఏయ్, ఇక్కడ ఎవర్రా భవాని? అదిగో ఎల్లో కలర్ చుడిదారి వేసుకుని దర్జాగా కూర్చుంది తానే. ఆ తెల్లోడు బిర్యానీ కొట్టు ఫ్యామిలీ అన్న. ఏమ్మా బాబు, ఫోన్ చేస్తే తీయబెట్టి నువ్వేమన్నా అంత పెద్ద వ్యక్తివా? మీ వల్ల మేము ఇబ్బందులు పడింది చాలుదా, మళ్ళీ ఎందుకని వచ్చారు? మేమందరం కలిసి ఒక ఆపరేషన్ చేయడం కోసం బొట్టు భవాని అని ఒకరిని ఫిక్స్ చేశాం. నా సర్వీస్ చార్జ్ 25 lakhs. భవానీ ఓసిసి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేయండి. ఆ 25 lakhs ని ట్రాన్స్ఫర్ చేసేయండి. వాడి పేరు భవాని, నీ పేరు భవాని. వాడికి ఓసీసీ బ్యాంక్ లో అకౌంట్ ఉంది, నీకు ఓసీసీ బ్యాంక్ లో అకౌంట్ ఉంది. వాడి అకౌంట్ నెంబర్ చివర్లో 90 తో ఎండ్ అయితే నీ అకౌంట్ నెంబర్ చివర్లో 09 తో ఎండ్ అయింది. కానీ వెనకాల ఉన్న ఈ పోరంబోకు ఆ భవానికి ట్రాన్స్ఫర్ చేయడానికి బదులు ఈ భవానికి ట్రాన్స్ఫర్ చేసేశాడు. మీరు చెప్పింది కరెక్టే, కానీ అదే సమయానికి ఇంకొకరి దగ్గర నుంచి మాకు డబ్బు రావాల్సింది. ఆ డబ్బులే ఈ డబ్బులు అనుకుని ఆ డబ్బులు తీసి మా తాతయ్య ఆపరేషన్ కోసం ఈ హాస్పిటల్ కి కట్టేశాం. నువ్వు తాతకు ఆపరేషన్ చేయించావో లేక నీ ఫ్రెండ్ గీతకు ఆపరేషన్ చేయించావో నాకు అనవసరం. ఇమీడియట్ గా ఆ 25 లక్షలు ఆ భవానీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చెయ్యాలి. ఇలా చూడండి, వెంటనే అడిగితే ఎలా ఇవ్వగలం? కొంచెం టైం కావాలి. ఎంత టైము? ఒక 1 వారం. మా అన్నయ్య గురించి మీకు బాగా తెలిసే ఉంటది. సో ఇమ్మీడియట్ గా డబ్బుని మీరు ట్రాన్స్ఫర్ చేయలేదంటే ఇదే హాస్పిటల్లో మిమ్మల్ని కుటుంబ సమేతంగా తగలబెట్టేస్తాడు. 24 hours. రండి. లాయర్ పోంగుండన్ సార్ ని కలవాలి. సార్ బిజీగా ఉన్నారు, మీరు కాస్త లాబీలో వెయిట్ చేయండి. మేము పోగుండ్రన్ సార్ క్లోజ్ రిలేషన్. నువ్వు ఊరుకోవే, ఆయన రమ్మంటేనే మేము వచ్చాం. మేము తెల్లాడు బిర్యానీ వాళ్ళ ఓనర్. విజిటింగ్ కార్డు ఇవ్వవే. ఇదిగో తీసుకో. ఏ రూమ్ అన్నా? 302. కాలింగ్ బెల్ కొట్టిన రెస్పాన్స్ లేదేంటి? ఇప్పుడేం వెళ్ళిపోయిన తర్వాత వద్దామా? సరిపోతా. డోర్ తెరిచి ఉంది. వెళ్ళి మాట్లాడు. సార్ సారీ సార్, చాలా సేపటి నుంచి కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నాం, ఆయన రెస్పాన్స్ లేదు. అందుకే లోపలికి తంగస్వామి తాతయ్య మిమ్మల్ని కలవమన్నారు. మాకు తోడుగా ఉన్న ఆయన్ని హాస్పిటల్లో కొట్టి పడేశారు. ఏంటి నేను మాట్లాడుతుంటే ఆయన సమాధానం చెప్పట్లేదు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, తీయట్లేదేంటి? ఏమైంది అతనికి? మొత్తం ఎక్కువ ఈ ఫ్లాట్ అయిపోయాడా? అయ్యో అయ్యో, సారీ సారీ. ఏమైంది? అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, మనల్ని కాపాడడానికి వచ్చిన దేవుడు పోయాడే. అయ్యయ్యో, ఈ రోజు ఉదయం పేపర్లో డబ్బు వస్తుందని రాస్తుంది, కానీ ఇప్పుడు ఇలా శవ వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ చేతులు చూడు, తలుపు తెరిచాను. పిచ్చితనం, అది నా చెయ్యి. సౌండ్ వచ్చిందంటే చంపేస్తాను. అయ్యయ్యో, ఇంకొక శవం అసలే ఇక్కడ ఉంది కదే, ఇంకొక శవం ఉంటే మళ్ళీ. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. అమ్మా, మర్యాదగా తలుపు తెరవండి. నలుగురు లోపల లేవు. మీ అందరి మొహం సీసీటీవీలో కనిపిస్తోంది. మేము దాక్కున్నాం కదా, ఎలా కనపడతాం? టీవీ సీరియల్ మిస్ చేసేసామే. ఇప్పుడు చాలా ముఖ్యం.